Hello people, welcome back to my channel Joy Ride with Johnson. కొత్త కదా వస్తలేదు ఇంట్రో నీకే తొందరగా నేర్చుకుంటా. సో ఇప్పుడే లాగౌట్ అయింది, దిగిన మెల్లగా చాయ్ అన్న స్మోక్ బ్రేక్ అన్న బయటకు వస్తాం. వెదర్ వాజ్ నైస్ టుడే, ఈరోజు మంచిగా ఉండే. వర్షం పడ్డది, చాలా రోజుల తర్వాత వర్షం పడ్డది. ఎండే చచ్చిపోయినాం భయ్య, అస్సలు కాలే. ఏసీ వేసుకొని కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేసి కట్టలేక ఏసీ కూడా బంద్ చేసి ఉందామని ట్రై చేస్తున్నాం కానీ అస్సలు అయితే లేదు. కరెంట్ బిల్ గట్టిగా వస్తుంది, అందరికి అట్లనే వస్తే ప్లీజ్ కామెంట్ హౌ వాజ్ దిస్ సమ్మర్. ఇట్లా మెల్లగా చుట్కారా దొరికింది, చల్లగా బయటికి తీసిన బండి. యూజువల్లీ ఈ టైంలో దియా 3:30 అవుతుంది ఇప్పుడు. నాట్ షూర్ వాట్స్ ద డేట్, ప్రాబ్లీ 17th 18th. ఫ్రైడే సాటర్డే సండే అయితేనే డేట్లు గుర్తొస్తాయి మనకి, వర్కింగ్ డేస్ అయితే సంబంధం లేదు. చాలా చల్లగా ఉంది బయట. చిన్న ఒక ఫస్ట్ వీడియో చేసిన, దట్ వాజ్ విత్ మై 11 Pro హెల్మెట్లో పెట్టి. చాలా బాగా వచ్చింది అది, అంతగానం మంచిగా వస్తుందని నేను అనుకోలేదు, చాలా బాగా వచ్చింది. సో ప్లాన్ టు, ఓ మై గాడ్ ఎగురుతుంది హెల్మెట్ లోపల ఫోన్. ఇంకా ప్లాన్ చేసిన మెల్లగా గోప్రో ఇవన్నీ కొనేంత లోపు దీంతోనే కొడదామని చెప్పి వీడియోస్. సో ఇప్పుడు నేను వచ్చేసి ఎర్రగడ్డలో ఉన్నా, ఐ స్టే ఇన్ మోతీనగర్. టికెట్ల నార్మల్ ఒక లాంగ్ డ్రైవ్ పోయేసి ఒక చిన్న టీ సిగరెట్ కొట్టేసి ఐ కమ్ బ్యాక్ టు హోమ్. ఇట్స్ ఆల్మోస్ట్ 3:49 రైట్ నౌ. చాలా పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. ఇది ఎర్రగడ్డ, ఇది హైదరాబాద్లో. కొంచెం అట్లా స్ట్రైట్ వై రైట్ కొట్టినాం అనుకో అటు సైడ్ మెంటల్ హాస్పిటల్, చాలా పెద్ద స్పాట్ అది. అట్లా ముసాపేట్ బ్రిడ్జ్ ఎక్కి అటు నుంచి అట్లా రోడ్లు ఎక్కడెక్కడైతే మంచిగా ఉంటాయి అట్లా అని ఒక రైడ్ వేస్తా. సో మొన్న లాస్ట్ టైం చేసిన రైడ్ అయితే బాగానే అనిపించింది, క్లారిటీ కూడా బాగానే ఉండే. ఐ జస్ట్ పోస్టెడ్ దాట్ ఇన్ మై ఛానల్ కాల్డ్ జాయ్ రైడ్ విత్ జాన్సన్. నా ఫస్ట్ వీడియో అది. చాలా రోజులు నేను చేద్దాం అనుకుంటున్నా, దాన్ని కుదరలే. ఎందుకంటే గోప్రో ఇంకా లేదంటే ఇన్స్టా 360 ఉంటేనే బాగా వస్తాయి వీడియోలు, మంచిగా వస్తాయి అనుకున్నా. కానీ ఇచ్చిన ఒక ట్రయల్ వేసిన. పీపుల్ హూఎవర్ ఇస్ ట్రైంగ్ టు డూ దిస్, ఇది ఒక మంచి ఐడియా. చిన్గాడ్ ఉంది నాకు హెల్మెట్ కింద, చిన్గాడ్. ఆ చిన్గాడ్తో ఆగుతుంది లోపల ఫోన్, బాగానే వస్తుంది. ఐఫోన్ కెమెరా కదా ఎంతైనా, అందుకే ఇట్లా కానిచ్చేస్తున్నాయి. ఇంకా తొందరలో కెమెరా ఉంటే ఇంకా కొంచెం క్లారిటీగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే ఛాన్స్ దొరుకుతుంది నాకు. బట్ యాజ్ ఆఫ్ నౌ ప్లీజ్ కొంచెం చదువుకోండి భయ, అడ్జస్ట్ చేయండి. తెలుగు కూడా రాదు, ఇంగ్లీష్ కూడా రాదు మనకి సగ. అదే ఇంగ్లీష్లో చేయాలా లేదంటే తెలుగులో చేయాలా అర్థం కాలే, మొత్తం మిక్స్ కొట్టేస్తా, సగం ఇంగ్లీష్ సగం తెలుగు. హిందీ అయితే మనకు చాలా చాలా తక్కువ. భయ్యా ఇద్దరు అయ్యే భయ్యా ఉదర్ జాయి అంటాం అంతే, ఆడవరకే. కెమెరా క్లారిటీ బాగానే ఉంది, కాకపోతే ఆడియో కొంచెం ఇష్యూస్ ఉంది. ఎందుకంటే కొంచెం స్పీడ్స్లో వెళ్ళినప్పుడు, ఇలా 80s 90s 100 ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ విండ్ బ్లాస్ట్ అనేది ఈజీగా అర్థమైపోతుంది వీడియోస్లో. లాస్ట్ టైం Z900తో చేసిండే, పోస్ట్ చేసిన. ఇప్పుడు మాత్రం నొక్కనే పోతున్నా. ఈ నెక్స్ట్ సాటర్డే, టుడే ఇస్ ఫ్రైడే టెక్నికలీ. సో రేపు ఇంకొక వ్లాగ్ చేస్తా. దీస్ ఆర్ ఆల్ లైక్ మినీ వ్లాగ్స్. సో నౌ దట్ ఐ అండర్స్టూడ్ కెమెరాతో హెల్మెట్లో పెట్టి చేయొచ్చు అని అర్థమైంది కాబట్టి ఒక రైడ్ వేస్తా సాటర్డే రోజు. పీపుల్ నార్మల్గా చిన్నగా బ్రేక్ఫాస్ట్ రైడ్ అట్లా చూసాం ఎట్లా వస్తుందో. సో కరెంట్లీ నేను ఇక్కడ వై జంక్షన్ అంటారు, హైదరాబాద్ కాదు కుకట్పల్లి, అది హైదరాబాద్లో కుకట్పల్లి వై జంక్షన్. ఆడ నుంచి యూటర్న్ తీసుకుని అట్లా అని ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ బ్రిడ్జ్, కొత్త బ్రిడ్జ్. దట్ ఈస్ ఆల్సో లేడ్ బై ది హానరబుల్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు. కేసీఆర్ పెద్ద ఫ్యాన్, అట్లా అని చెప్పి పాలిటిక్స్ ఎందుకు రాగ్లా. కానీ మంచి బ్రిడ్జ్ నేషన్ చాలా డెవలప్మెంట్ అయింది. మాలాంటి రైడర్స్ ఎంజాయ్ చేస్తారు చాలా బ్రిడ్జ్ వేసిండు. సో ఆ బ్రిడ్జ్ బాగుంటుంది అని చెప్పి ఐ టేకెన్ ఏ లెఫ్ట్ ఆర్ యూటర్న్ ఫ్రమ్ ఏంటది
వై జంక్షన్ నుంచి యూటర్న్ తీసుకునే బ్రిడ్జ్ ఎక్కి అట్లా పోదాం, ఖాళీగా ఉంటాయి రోడ్లు. ఇప్పుడు ఈ టైంలో హైటెక్ సిటీ అట్లా అంతా పోయినామంటే ఇంక అంతే, ఫుల్ క్రౌడ్ ఉంటుంది. అండ్ ఎప్పుడు క్రౌడే ఉంటుంది, క్రౌడ్ ఎప్పుడు ఉండదు అనేది ఒక క్వశ్చనే ఉండదు. ఇటు సైడ్ మనం కొంచెం ఇటు సైడ్ బాల్నర్ అటు సైడ్ అయితే క్రౌడ్ ఉండదు. Now I'll also I thought of doing another vlog covering my helmet, which is a Thunder 3 Pro MT నుంచి .3 certified helmet. I have not అసలు చేయలేదు, ఇది సెకండ్ వ్లాగ్ కాబట్టి. థర్డ్ వ్లాగ్ వచ్చేసి హెల్మెట్స్ నార్మల్, అసలు ఏ హెల్మెట్స్ వాడాలి, ఎంత ఉంది, అసలు సర్టిఫికేషన్లు అంటే ఏంది, అవన్నీ అసలు ప్రైస్లు ఏంది, ఏమేమి వాడవచ్చు అనేది ఐ ట్రై టు కవర్. కొంచెం నేను కూడా రీసెర్చ్ చేసి కొంచెం తెలుసుకొని ఐ ట్రై టు డూ another vlog on that. So this is the bridge I was talking about. మంచిగా వెళ్ళిపోవచ్చు, 90 to 100 ఈజీగా వెళ్ళిపోవచ్చు, చాలా బాగుంది బ్రిడ్జ్. కాకపోతే కొంచెం ముందు పోతే బోయినపల్లి ఏమంత క్రేజీ ఉంటుంది రోడ్లు, కానీ 100లో వెళ్తుంది. ఐఎమ్ ఇన్ ద 5th gear. So Meteor 350 I'm driving. People whoever has not watched my previous vlog, I am driving a 350 Meteor Aurora Blue. This was launched in 2024. This is the new edition. 110లో అవుతుంది బండి, కలర్ కొత్తది. బండి కూడా ఒకసారి చేస్తా. ఐ థాట్ ఆఫ్ డూయింగ్ బ్లాగ్, మై ఫస్ట్ బ్లాగ్ కవరింగ్ మై బైక్ అండ్ ఇట్స్ కలర్ అండ్ స్పెసిఫికేషన్స్, కొత్తగా ఏం వచ్చినాయి అవన్నీ కవర్ చేద్దాం అనుకున్నా. కాకపోతే ఏదో ఫ్లూక్లో కొట్టేసిన వీడియో, అది ఎట్లా వచ్చేసింది, బాగానే వచ్చేసింది కదా అని చెప్పేసి ఇంకా అప్లోడ్ చేసేసిన. చేస్తా ఒక 4th vlogలో నా బండి కవర్ చేస్తా, తర్వాత నా హెల్మెట్ కవర్ చేస్తా. ఇంకా కీప్ గోయింగ్, ఐ కీప్ మేకింగ్ another vlogs అబౌట్ మై దీనికి. ఫస్ట్ బ్లాగ్లో చెప్పినట్టు దేని లైటింగ్ వేపియాలి, ల్యాంప్స్. హౌఎవర్ దీనికి ఫర్ ద ప్రీవియస్ వర్షన్స్ ఆఫ్ 350 Meteor and Classic doesn't have a halogen, LED bulbs. But this one comes with an LED bulb, but సరిపోదు. when we are taking a long drives, చాలా లాంగ్ డ్రైవ్స్ పోయినప్పుడు ఆ లైట్ సరిపోదు. అందుకే సేఫ్టీ గార్డ్ ఇటొకటి ల్యాంప్స్ వస్తాయి, అప్పుడు కొంచెం ఎక్కువ బ్రైట్నెస్ ఉంటుంది. అట్లనే ఈ హజార్డ్ ల్యాంప్స్ స్విచ్ ఆన్ చేసినా కూడా హజార్డ్ ల్యాంప్స్కి కూడా ఇంకో స్విచ్ ఉంటుంది. అది డిఫరెంట్ కలర్స్ కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లింకింగ్, డిఫరెంట్గా బ్లింక్ అవుతుంది అనమాట ఆ స్విచ్తో. సో అది కూడా ఇన్స్టాల్ చేయాలి. కొత్తగా కొన్న బండి, అన్నీ చాలా కాస్ట్లీ ఉన్నాయి, చాలా పైసలతో కూడుకున్నది ఇది. హెచ్జిసి ల్యాంప్సే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎడబడతాడా దొరుకుతున్నాయి. కాకపోతే నార్మల్ రామ్కోటి వెళ్ళిపోతే యూ కెన్ ఫైండ్ వన్, బట్ దర్ ఇస్ నో 100% గ్యారంటీ దట్ యూ గెటింగ్ ఇన్స్టాల్ ది ఓజీ ల్యాంప్స్. ఒరిజినల్ ల్యాంప్స్ దొరుకుతున్నారో తెలియదు. అందరూ హెచ్జిసి అంటున్నారు. కాకపోతే with my friends who already got installed, as a cornering okay, so ekkone ఉండబెట్టేస్తాం. సో అదే what I was talking about. Yeah, so ఆ లైట్స్ అన్ని కొంచెం ఫేక్ వస్తున్నాయి అని చెప్పి విన్నా. సో I wanted to take my own time to get them installed. But wrong route కొట్టేసాం భయ్యా. I do not encourage people to take wrong routes, but sometimes it's inevitable అంటే ఎక్కువ ఇంగ్లీష్ కూడా వద్దు మనకి, కుదరదు. ఇంకా బీయింగ్ అన్ హైదరాబాదీ అండ్ ఇండియన్, యూ హ్యావ్ టు టేక్స్ రాంగ్ రూట్ సమ్ టైమ్స్, బట్ ఐ స్ట్రిక్ట్లీ డు నాట్ ఎంకరేజ్ దాట్. అండ్ సో కమింగ్ బ్యాక్, హెచ్జేసీ ల్యాంప్స్ వేయించుకోవాలి. ఇటొకటి హెచ్జేసీ ల్యాంప్స్ వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, బండికి నార్మల్గా బండికి అయితే ఈ మిర్రర్స్, ఇఫ్ యూ కెన్ సీ దీస్ మిర్రర్స్ ఆర్ టూరింగ్ మిర్రర్స్. అదే రాయల్ ఎన్ఫీల్డ్లో తీసుకుంటే 2 కలిపి 6,000 ఏమో అన్నాడు. కాకపోతే నేను తీసుకోలేదు రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి. దీనికి వచ్చింది మాత్రం ఇట్లా క్రోమ్ విండోస్ లాగా ఇచ్చిండు. అవి చాలా బాగానే ఉండే, క్లాసిక్గా ఉండే. ఐ యాక్చువల్లీ లైక్ దెమ్, మంచిగా ఉండే. కాకపోతే వన్ డ్రాబ్యాక్ ఏంటంటే లాంగర్ రైడ్స్లో ఏమవుతుందంటే అది నట్ లూజ్ అయిపోయి తిరిగిపోతున్నాయి అద్దాలు. సో ఇంకా లాంగర్ రైడ్స్ పోయినప్పుడు ఇట్స్ నాట్ రికమెండబుల్ ఆర్ అడ్వైజబుల్, ఎందుకంటే అది ఎక్కడ ఆగి మళ్ళీ టైట్ చేసుకోలేము కదా. లాంగర్ రైడ్స్లో మిర్రర్స్ ఆర్ లైక్ ద కీ. పక్కన వెనకాల ఏమొస్తుందో నువ్వు అయితే ఇలా తిరిగి చూడలేము యాజ్ డ్రైవింగ్ ఎ 2-wheeler. సో యూ హ్యావ్ టు లుక్ ఎట్ యువర్ మిర్రర్స్ ఆల్ ద టైమ్. అద్దాలు చూస్తూనే ఉండాలి ఎప్పుడే, పక్కన నుంచి ఓడొస్తుడు ఏంది అని. యూ కెనాట్ చేంజ్ లేన్స్. ఒకటేసారి లెఫ్ట్లోకి వెళ్ళి పోతుంటే రైట్ కొట్టేసినావు అంటే వెనకాల నుంచి వచ్చి గట్టిగా ఇచ్చేస్తారు భయ్య.
brothers. So always, these are very important. Always look at the mirror, find out if somebody else is coming, or ఎవరు లేనని ఓవర్లాప్ చేస్తున్నావా లేదంటే అటు ఇటు పోతున్నావా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. వచ్చినవాడు గుద్దకుండా ఆపుతాడు, రానవాడు గుద్దేస్తాడు. కార్లో ఉన్నవానికి వ్యూ అంతా అలాగ ఉంటుంది, కంప్లీట్గా డిఫరెంట్గా అనిపిస్తుంది. వన్ కంట్రోల్ కాలేదంటే గుద్దుతాడు అంతే. నీకు కూడా బండి రాదంటే నువ్వు ఇక చాలా కష్టమైంది. ఆల్వేస్ వేర్ హెల్మెట్. సో నెక్స్ట్ ఇన్స్టాలింగ్ ఏంటంటే ఆ హెచ్ఎస్సీ లైట్స్ తర్వాత దీని గురించి చెప్పిన కదా. సో అవి నట్స్ లూజ్ అయిపోతున్నాయి. కాకపోతే దీస్ ఆర్ కాల్డ్ టూరింగ్ మిర్రర్స్. ఐ గాట్ దిస్ ఇన్స్టాల్డ్, రామ్కోటిలో ఇన్స్టాల్ చేసుకున్నాను నేను. 2000 వచ్చినాయి నాకు. రామ్కోటిలో నార్మల్గా వెళ్ళి టూరింగ్ మిర్రర్స్ అంటే నార్మల్గా ఇచ్చేస్తాడు. సో 2000 వచ్చినాయి. పెద్ద డిఫరెన్స్ ఏం కనిపిస్తలే నాకు. కాకపోతే క్వాలిటీలో అఫ్ కోర్స్ దెర్ ఇస్ డిఫరెన్స్. ఎందుకంటే మనం 4000 6000 అంటాడు రాయల్ ఎన్ఫీల్డ్, 2000 ఇస్తుండు. ఇది కొంచెం లూజ్ అయింది. ఐ హ్యావ్ టు గెట్ దిస్ టైట్ చేసుకోవాలి. యాలెన్ కీ ఉంటుంది, యాలెన్ కీతో టైట్ చేసుకోవాలి. సో పెద్ద డిఫరెన్స్ ఏమనిపించలే. ఫంక్షనల్ సేమ్ ఉంది ఫంక్షన్. కాకపోతే నార్మల్ ఏమైనా క్రాష్ అయినప్పుడు అట్లా అది కొంచెం గట్టిగా ఉంటాయి. ఇది అంతా గట్టిగా ఉండదు. వెనకాల నుంచి ఎవరో భయ్యా వస్తున్నారు మంచి ల్యాంప్స్ వేసుకొని, హెచ్ఎస్సీ ల్యాంప్స్. సో అది హెచ్ఎస్సీ ల్యాంప్స్ వేయించుకున్న తర్వాత కొంచెం అట్లా స్టిక్కరింగ్ అండ్ coming back to the exhaust, which is very very important. ఎగ్జాస్ట్ ఏమనుకుంటున్నా అంటే, నేను కొత్త బండి కదా, ఇట్స్ బీన్ లైక్ 2-3 months ఈ బండి కొని నేను వెళ్ళిపోతాను సైడ్కి. కొంచెం కార్నరింగ్ కష్టమవుతుంది బండి ఇది. సో ఎగ్జాస్ట్ ఆర్ఆర్పి వేయించుకుందాం అనుకుంటున్నా, విచ్ ఇస్ రెడ్ రోస్టర్ పర్ఫార్మెన్స్. కాకపోతే 11,000-12,000 ఉంది. వేయించుకున్నప్పుడు తప్పకుండా అది కూడా ఒక వీడియో చేస్తా. కాకపోతే ఇట్ కమ్స్ విత్ కండిషన్స్. వేసిన మైలేజ్ ఇట్ విల్ హిట్ ద మైలేజ్ పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇంజన్ ఎగ్జాస్ట్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఏదో సౌండ్ వస్తుంది కదా, ఎంజాయ్ చేస్తున్నాం కదా అని చెప్పేటట్టు ఉండదు. ఇంజన్ హార్ట్ దెబ్బతింటుంది. హార్ట్ ఆఫ్ దిస్ బైక్ ఇస్ ఇంజన్. సో దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి. సో వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ వెన్ మేకింగ్ సమ్ modifications ఏమైనా వేపిస్తే. బట్ బెస్ట్ సైలెన్సర్ అవుట్ ఇన్ ద మార్కెట్ ఇస్ ఆర్ఆర్పి, రెడ్ రోస్టర్స్ పర్ఫార్మెన్స్. ఆగట్లే నాకు, డబ్బులు ఉంటే వేపించేస్తుండే. బట్ స్లోగా పొరంగానే బండికి అన్నీ వేపించలేము. మెల్లమెల్ల ఒకటి వేపించుకుంటూ రావచ్చు. సో ఇది కొంచెం డేంజరస్ ఇక్కడ. ఐఎమ్ నాట్ రియలీ షూర్ ఎటు వెళ్తున్నాను, అట్లా వెళ్ళిపోతున్నాను అంతే వ్లాగ్ చేసుకుంటా. ఇటు సైడ్ ఇది తిరుమలగిరి అనుకుంటా. ఇటు సైడ్ ఖాళీ ఉంటాయి రోడ్స్. సో 90 వీడియో ఎట్లా వచ్చేస్తున్నాడు, అట్లా వస్తాడు. రాతే కదా, ఎవరు రారనుకుంటారు. బట్ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. కుక్క చూడే అది తగులుంటే ఎక్కడో పడుతుండే. ఇప్పుడు నేను పడటం కదా, అది వెళ్ళిపోతుండే ఫస్ట్. సో అది సైలెన్సర్ అయిపోయిన తర్వాత ట్యాంక్ ప్యాడ్స్. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి కొనగానే నేను ఏమనుకున్నా, పీపీఎఫ్ చేయించుకుందాం అనుకున్నా. బట్ దట్ చాలా కాస్ట్లీ ఉంది పీపీఎఫ్. ఇంకా మార్కెట్లో కూడా చాలామంది ఉంటున్నారు. దాంట్లో కూడా యూ హ్యావ్ గ్రేడ్స్ అండ్ స్టఫ్. దొరకడం కష్టం. మంచిది దొరకడం కష్టం ఏం లేదు. యూ హ్యావ్ టు, ఇఫ్ డబ్బులు ఉంటే అన్నీ దొరుకుతాయి భయ్యా. ఏం దొరుకుతాయి చెప్పు. దాంట్లో డబ్బులు ఉన్నాయని కొన్నిసార్లు యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఎస్పెషలీ రామ్కోటి పోవద్దు. యూ హ్యావ్ టు ఫైండ్ ఎ నైస్ కాంటాక్ట్ అండ్ గెట్ దాట్ ఇన్స్టాల్డ్. కాకపోతే కొంచెం కాస్ట్లీ ఉందని చెప్పి వేయలేదు నేను. చాలా చిన్న స్క్రాచెస్ పడిపోతాయి బండికి. అది అసలు మంచి రైట్ ఉంది, కార్నరింగ్ తీసుకుంటూ వెళ్ళిపోదాం. అది చాలా కష్టం. స్క్రాచ్లు పడకుండా చూసుకోవడం అంటే చాలా కష్టం. సో అందుకే పీపుల్, ఐ వుడ్ సజెస్ట్ యూ, ఇఫ్ యూ గెటింగ్ ఏ న్యూ బైక్ ఆర్ మీ బండి ఇంకా స్క్రాచెస్ పడకుండా కొత్తగా ఉంటే తప్పకుండా ప్లీజ్ గెట్ పీపీఎఫ్. పీపీఎఫ్ చేయించుకోండి బండికి. సో దట్ విల్ ప్రొటెక్ట్ యువర్ బైక్ అండ్ యువర్ బైక్ కలర్. కొంచెం ఇది అరోరా బ్లూ చూస్తున్నారు, కొంచెం కనిపిస్తుంది, కొంచెం కనిపించట్లేదు. అంటే అంత మంచి వ్యూ లేదు బండిది.
అదే ఇన్స్టా 360 అనుకో, మొత్తం 360 డిగ్రీస్లో చూపిస్తుంది అది. బట్ ఇట్స్ వెరీ వెరీ కాస్ట్లీ, చాలా కాస్ట్లీ. 40,000 50,000 ఉంది అది. యాక్టివ్ వచ్చేస్తుంది డౌన్ పేమెంట్ కట్టుకొని. ఇక్కడ కూడా బ్లాక్ ఉంది రోడ్డు, చూసుకుంటూ పోవాలి. అసలు ఇక్కడ కొంచెం రోడ్ బాగాలేదు. ఓకే, సో చూసాం, ఏం కనిపించట్లే ఇక్కడ. ఇక్కడ నాగి మళ్ళీ ఒక బ్రేకర్లో తీసుకుందామంటే కూడా ఏం కనిపించట్లే. కొంచెం వర్షం పడి రోడ్లన్నీ పచ్చిగా ఉన్నాయి. దీనికి ట్రాక్షన్ కంట్రోల్ అట్లా ఏం లేదు, అంటే పెద్ద బండి కాదు మనది. ట్రాక్షన్ అంకుల్ చూడు, అంకుల్ అన్నాను. అసలు ఇది అటు సైడ్ అంతా క్లోజ్ ఉంది. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఆల్వేస్. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇట్లాంటి హజార్డ్ ల్యాంప్స్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు రాలే రాయల్ ఎన్ఫీల్డ్ దాంట్లో, నాకు తెలిసి 2023 మోడల్స్ నుంచో 22 మోడల్స్ నుంచో ఈ ఆప్షన్ ఇచ్చింది ఇక్కడ, హజార్డ్ ల్యాంప్స్ ఆర్ పార్కింగ్ ల్యాంప్స్ ఏదైనా అనొచ్చు ఆన్ చేసుకోవడానికి. ఈ బ్రిడ్జ్ అసలు యాక్చువల్లీ రోడ్ చెండా మంచిగా ఉంటుంది బ్రిడ్జ్ ఇది, కాకపోతే రోడ్ అసలు బ్రిడ్జ్ యూనో రోడ్ బాగుంటుంది, బ్రిడ్జ్ కర్వ్స్ అండ్ స్టఫ్ బాగుంటుంది, బాగుండదు అసలు. చాలా గుంతలు ఉంటాయి. ఇట్లా స్పీడ్గా ఎంత తక్కువ స్పీడ్గా పోతే అంత మంచిది. సో ఇంత గుంతలు ఉన్నాయి. వేస్తా బ్రదర్స్, ఒక మంచి గట్టి రైడ్ వేస్తా, అట్లీస్ట్ ఒక 100 to 150 కిలోమీటర్స్. వచ్చేస్తాం డీసీఎం కూడా వచ్చి ఎత్తలారి అనుకుంటా. ఎక్కడన్నా టీ షాప్ ఉంటే ఆగి ఐ టేక్ ఎ బ్రేక్ అట్లీస్ట్. ఒక చాలా గుంతలు. మనం మెల్లగా నడపడం రాదని కాదు, నడపాలనిపించదు. ఇట్లాంటి టైమ్స్లో ఇట్లాంటి ఖాళీ రోడ్ చూస్తేనే ఇంట్రెస్ట్ వస్తుంది నడపడానికి. అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది అనుకో, యూ డోంట్ ఎంజాయ్ ద రైడ్ దట్ మచ్. ఏదో అట్లా పని మీద పోతున్నామంటే పోతున్నాం, కానీ అంత ఎంజాయ్ ఏం రైడ్. ఇట్లా ఖాళీ ఉంది అనుకో 80, 90, 100లో కొట్టుకుంటే వెళ్ళిపోవచ్చు. బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఇట్లాంటి సిగ్నల్స్ వచ్చినప్పుడు తప్పకుండా లెఫ్ట్ అండ్ రైట్ చూసుకోవాలి. ఇప్పుడు ఈసీఎంలతో అసలు పెట్టుకోవద్దు. ముందు ఒక టీ షాప్ ఉంటుంది, ఎక్కడ కనిపిస్తే అక్కడ అయిపోతా. దాట్ విల్ బి ది ఎండ్ ఆఫ్ ది వ్లాగ్ గైస్. సో నేను ఏం చెప్పినా ఎగ్జాస్ట్ ల్యాంప్స్, ఇంకా కొంచెం స్టిక్కరింగ్, తర్వాత వ్లాగ్ వచ్చిన హెల్మెట్ గురించి చేస్తా. అండ్ ఫర్ పీపుల్ హూ డు నాట్ హ్యావ్ కెమెరాస్ అండ్ స్టఫ్, ఎందుకంటే ఇప్పుడు చాలా కాస్ట్లీ ఉంది. మోటార్ బ్లాగింగ్ అంటే చాలా పైసలతో కూడుకున్న పని అది. బట్ బండే కాస్ట్లీ అంటే ఇంకా గ్యాడ్జెట్స్ దానికంటే కాస్ట్లీ ఉన్నాయి. ఫుల్ రిచ్ ఉండాలి అప్పుడే కానీ మోటార్ బ్లాగింగ్ చేయొచ్చు. ఆర్ దిస్ ఇస్ అ కాస్ట్లీ స్పోర్ట్ ఐ వుడ్ సే. డెఫినెట్లీ ఇట్స్ అ కాస్ట్లీ స్పోర్ట్. బండ్లే ఫుల్ కాస్ట్లీ ఉన్నాయిరా బాబు. అంటే ఈ గోప్రోలు, రికార్డ్ చేసే యాక్షన్ కెమెరాలు చాలా 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 కాస్ట్లీ ఉన్నాయి. అందుకే ఏదో జుగాడ్ చేసి ఇట్లా iPhone 11 హెల్మెట్లో పెట్టిన. ఫర్ పీపుల్ హూ హ్యాస్ హెల్మెట్ చిన్ గార్డ్ కింద ఉంటుంది, యూ కెన్ డూ దిస్. ఐ హావ్ జస్ట్ ఎక్స్ప్లోర్డ్ అ న్యూ థింగ్. కాకపోతే అంత క్రేజీ ఏం రాదు అవుట్పుట్. చేయాలనుకుంటే చేసేయచ్చు, ఇంకేం లేదు. ఇట్స్ జస్ట్ అన్ ఆప్షన్. వీ హ్యావ్ అన్ ఆప్షన్, యూటిలైజ్ ఇట్. లెట్స్ డ్రైవ్ 4th gear 80 km/h. ఇది ఒక నార్మల్గా బండ్లు వస్తున్నాయి, సో కొంచెం బ్రేకింగ్ చేసుకొని స్టార్ట్ ఆఫ్. టాప్ గేర్లు ఉన్నా, 5th gearలో ఉన్నా నేను. అంత క్రేజీ ఏమి ఉండదు ఇక్కడ కూడా రోడ్లు. కాకపోతే చూసుకొని పోవాలి. అట్లా ఎగిరిపోతుంటుంది. అదే గోప్రో అనుకో, పెద్ద కారేనా, గోప్రో అనుకో కొంచెం స్టేబుల్గా ఉంటుంది. యాక్షన్ కెమెరా కాబట్టి నీట్గా చూపిస్తుంటుంది. అది ఫోన్ కాబట్టి ఇట్లా లోపల హెల్మెట్ లోపల కొట్టుకుంటుంది. యాక్చువల్ చెప్పాలంటే దిస్ ఇస్ ఫర్ చిన్న చిన్న రైడ్లు వేసి కవర్ చేయడానికి ఓకే, దట్స్ ఓకే, చేయొచ్చు. కాకపోతే విత్ లాంగర్ రైడ్స్ అంటే అవ్వదు. దట్స్ ఆబ్వియస్. ఇక్కడిక్కడ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కానీ అప్పుడు కూడా రిస్కీ.
ఐ వుడెంట్ రికమెండ్. ఇక్కడ నుంచి రిక్వెస్ట్ ఇంకా నాకు పెద్దగా ఏం కనిపించలేదు. బ్లాగ్ కూడా ఇనఫ్ బ్లాగ్ నాకు తెలిసి ఒక 20 minutes అయి ఉంటుంది. I think that's it. So next vlog would be I'll probably try to explain about my bike లేదంటే నా హెల్మెట్ గురించి చెప్తా. All right people, thank you so much for watching. I'll catch you back in the next vlog. Stay blessed. Bye.